వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఇవాళ మన గెస్ట్ మరోసారి ముచ్చటగా మూడోసారి అనాల నారసింహుని ముద్దుబిడ్డ అలియాస్ బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు, ప్రముఖ అస్ట్రాలజర్. యాక్చువల్లీ ప్రముఖ అస్ట్రాలజర్ అన్నగానే ఆయనకు నచ్చదు, ఎందుకో నారసింహుని ముద్దుబిడ్డ అనే నన్ను ప్రేమగా పిలువంటారు. సో అలాంటి రాఘవ శర్మ గారు మా స్టూడియోలో మరోసారి ఉన్నారు. రాఘవ శర్మ గారు నమస్కారం, వెల్కమ్ టు 9+ న్యూస్. గురుగారు, ఇంతకుముందు మేము చేసాం జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడాం. దానికి సంబంధించిన భవిష్యవాణి గురించి కూడా మీకు చాలా ప్రశ్నలు అడిగాను. కానీ కొంతమంది మిగతా హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, మా హీరో రాడా రాజకీయాల్లోకి, మా హీరో యొక్క భవిష్యవాణి ఎలా ఉంటుంది, ఒకసారి గురువు గారిని పిలిపించి మాట్లాడంటే ఇవాళ మీకు ఆ విషయం పైన పిలిపించడం జరిగింది. దాంతో పాటు ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడదాం. మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ పేరైతే మన కామెంట్లలో ప్రస్తావన అయింది. జూనియర్ ఎన్టీఆర్ నా రాజకీయాల్లో వచ్చేది, మా అల్లు అర్జున్ మనోడు కూడా అటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో కూడా బాగా మన పుష్పతో హైలైట్ అయ్యాడు. మనోడు కూడా మరో విజయ్లా ఇక్కడ అడుగు వేయచ్చు. సో దాని గురించి తన యొక్క ఫ్యూచర్, నిజంగా తను మరో విజయ్ అయ్యే అవకాశం ఉందా, జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యర్థిగా అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందా, అసలు అల్లు అర్జున్ రాజకీయ ఆరంగేట్రం ఎలా ఉండబోతుంది, అసలు ఉంటుందా ఉండదా? అన్నీ మూసుకొని చక్కగా సినిమాలు చేసుకొని రానున్న పుష్ప3 యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ తర్వాత దాన్ని మించి ఏ సినిమాలు చెయ్యాలి అనే దాని మీద దృష్టి పెట్టి మరింత మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ నిలబడడం అనేది జరుగుతుంది తప్ప రాజకీయాల్లోకి వచ్చి పొడుస్తా ఊడుస్తా అనేది అయితే లేదు. ఓకే, ప్రస్తుతం ఏమాత్రం సరైన సమయం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈజ్ గోయింగ్ టు బి ఏ టాప్ నెంబర్ 1 స్టార్. ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, ఏదో స్టార్, ఏ స్టార్ అయినా ఐకానా ఊకానా ఏదో కాన్ ఉంది, ఐకాన్ స్టార్. అది నాకు పాప్కాన్ తెలుసు కానీ ఏ కాన్లు తెలియవు. సో ఈ ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియాలో చేస్తూ భవిష్యత్తులో ఒక ఇంగ్లీష్ మూవీకి సంబంధించిన దాంట్లో కూడా తను చేయడం జరుగుతుంది. సో తన సినిమా కెరియర్ని మరింతగా ముందుకు తీసుకెళుతూ మరింతగా అద్భుతమైనటువంటి విధానాల్లో సబ్జెక్టులని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు, అటే ఉంటాడు. ఈ రాజకీయాలవి ఇప్పుడు ప్రస్తుతం కాదు, లేవు, అవ్వవు. భవిష్యత్తులో ఏమన్నా వచ్చే భవిష్యత్తులో ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు అసలు మాట్లాడడానికి కూడా సరైన సమయం కాదు. కాబట్టి బన్నీ అభిమానులందరికీ నేను చెప్పేది ఒకటే, అప్రతిహతంగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు మన అల్లు అర్జున్కే ఉన్నాయి. అవి ఎలాగూ వస్తాయి, ఎట్టి పరిస్థితిలోనూ అవి చూస్తాడు. అవన్నీ ఆ మైలురాళ్ళన్నీ దాటాక అప్పుడు మాట్లాడదాం. ఓకే, అంటే కనీసం ఒక 10 ఏళ్ళైనా పట్టచ్చా గురువు గారు? ఒక 5 to 10 years పట్టచ్చు. ఎందుకంటే ఆగితే మంచిది, ఆగితే మంచిది. కాదు అంటే ఇన్నేళ్ల సంపాదన మొత్తం మూసినది. ఎందుకంటే ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది కదా గురువు గారు, అటు అల్లు అర్జున్ గేటు బాలీవుడ్లో కానీ, మెయిన్ ఎస్పెషల్లీ నార్త్ ఇండియా సైడ్ సినిమాల్లో ఉంది, సినిమాల్లో ఉంది. అది ఓటు సినిమాలో మాత్రమే ఉంది, సినిమాలో మాత్రమే ఉంది. ఓకే, రాజకీయాల్లో కాదు. రాజకీయాలు ఇప్పుడు తనకి పనికిరావు. ఇక కాదని ఎవరన్నా జ్యోతిష్ శాస్త్ర నిపుణులు పండితులు ఎవరన్నా చెప్పి వాళ్ళ మాట విని అటు వెళ్ళాడే అనుకుందాం కాసేపు, తప్పకుండా మళ్ళీ నిన్ను కలుస్తాడు. అల్లు అర్జునే పిలిపించుకుంటాడు నిన్ను, అవునా? గ్యారంటీగా పిలిపించుకుంటాడు. ఓకే, అది ఎందుకంటే నేను నిజం చెప్పి చచ్చా కదా, వాడు ఎక్కడ చచ్చాడు, వాడిని తీసుకొచ్చి చావు, నేను వాడితో మాట్లాడతా అంటాడు. జరిగేది అదే. ఓకే, నన్ను మాత్రం పిలిపిస్తారట్టే డెఫినెట్గా. ఇప్పుడు విషయం ఏంటంటే అల్లు అర్జున్కి డౌన్ ద లైన్ ఇంకొక 8 నుంచి 9 ఏళ్ళు అద్భుతమైన చరిష్మా ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవడికి లేదు. ఓకే, ఎవడికి లేదు. ఎవడి కొడుకైనా, ఎవడి తమ్ముడైనా, ఎవడి అన్నైనా, ఎవడి బావ అయినా సరే ఎవరికీ లేని ఒక యోగం అండర్ కరెంట్గా ఒకటి ఉంది. అది ఇప్పుడు ఈ 7, 8, 9 సంవత్సరాల్లో కూడా తను పెద్దగా 10-15 సినిమాలు చేయడు. మ్యాక్సిమం చేస్తే 8-9 చేస్తాడు. ఎందుకని? తనకి కుదరదు. సో డెఫినెట్గా ఈ సినీ తెర మీద
అద్భుతమైన ధృవతార కాబోతోంది చిరంజీవి తర్వాత అల్లు అర్జునే. ఓకే గురువు గారు, ఇప్పుడు అలా అయితే మీరు చెప్పే విధానం తర్వాత అంటే 10 years తర్వాత అతనికి రాజకీయ భవిష్యత్తు బాగుంది అంటారు. కానీ అప్పటి యొక్క అభిమానులు ఆలోచన విధానం మారిపోయి ఇప్పుడు ఏ విధంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ అని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని ఫాలో అవుతున్నారు జనాలు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, కాదు అది ఒక పూర్తి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పుట్టుకొచ్చిన పార్టీ. కానీ రాజకీయాలని మొబిలైజ్ చేసే శక్తి ఆ కాక్రోచ్ జనతా పార్టీకి ఉంది కదా గురుగారు. ఇప్పుడు చూసాం మేము జంతర్ మంతర్లో కొన్ని వేల మంది లక్షల మంది యూత్ జంజీ, ఆ జంజీకి సపోర్ట్ మా మిలీనియల్స్ 90s 80s బ్యాచ్ అందరూ సపోర్ట్ ఇచ్చారు. సో ఇలాంటి వాళ్ళు ఆ టైంలో అల్లు అర్జున్ నువ్వు అవసరం లేదు, కేవలం సినిమా నటులు అవసరం లేదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు మాకు కావాలని ఆ టైంలో CJP నుండి గట్టిగా పోరాడి ఎవరైనా నాయకుడుగా అయ్యి అప్పటికి ఉంటుందా ఇది? ఉండొచ్చేమో కదా, నేను ఉంటుందా అని ప్రశ్నించా, నువ్వు ఉండొచ్చేమో అన్నావు. నీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు, కానీ నేను చెప్తున్నా ఓకే ఇది ఒక రాజకీయ పార్టీలో కలిసి రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉండి వాళ్ళకి అండగా ఉండి రేపు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఇది కూడా ఒక రాజకీయ పార్టీగా ఎందుకు మారకూడదు కదా? ఆమ్ ఆద్మీ పార్టీ కాక్రోచ్ పార్టీ కలిసి ఎందుకు రాకూడదు ఎన్నికల్లో? దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అవును గురుగారు. మొన్న ఢిల్లీలో జరిగిన ఉద్యమం యావత్ భారతావనిలో అన్ని రాష్ట్రాలలో అందరు విద్యార్థులంతా కూడా ముక్తకంఠంతో వెలుగెత్తి మాట్లాడే అవకాశం ఉంది, జరగబోతోంది, జరుగుతుంది, మీరు చూస్తారు. అవును, ఇప్పుడే ఢిల్లీ మొత్తం దద్దరిల్లిపోతుంది గురువుగారు. అందరు ఆల్ జంజీస్ మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఢిల్లీ వైపున పయనిస్తున్నారు. సో గురుగారు ఇప్పుడు మేము అల్లు అర్జున్ నుండి ఇక్కడికి వచ్చాం CJPకి. సో CJP గురించి కూడా మాట్లాడదాము. సో వీరి యొక్క ఫ్యూచరు ఇప్పుడు వీళ్ళు వేరే పార్టీతో కలిసి పనిచేస్తూ అంటున్నారు, కానీ వీళ్ళు మాత్రము మేము సపరేట్గానే మేము ఉంటాము, ఏ రాజకీయ పార్టీతో కలవం మేము అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వాళ్ళతో కలిసి ధర్నా చేయలేదు, సపరేట్గా అతను ప్రధానమంత్రి ఇంటి ముందర వచ్చి ధర్నా చేశారు. సో వీళ్ళు ఇండిపెండెంట్గా పోతే నెగ్గగలరా? డూ యూ థింక్ ఇట్ పాసిబుల్? నాకైతే మన భారతావనిలో ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి, వచ్చే ఆలోచన ఒకటి. ముందు ఇలానే మాట్లాడతారు అంతా, తర్వాత మొత్తం మారిపోద్ది కదా. సో మేము ఎవరితో కలమని చెప్పడంలో తప్పులేదు. రేపటి రోజున సంఖ్యాబలంలో బలం తగ్గుతోంది అన్నప్పుడు బావా అంటూ వెళ్ళి వాటేసుకున్నా తప్పులేదు. ఇది రాజకీయం. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు అదే చెప్తా. ఎప్పుడైతే వాళ్ళొక పార్టీగా ఆవిర్భవించిన తర్వాత వాళ్ళకి సరైన విధానంలో రిజల్ట్ వచ్చాక ఆ రిజల్ట్కి ఒక 10-15 తగ్గితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తెచ్చుకోవాల్సిందే. మరి దాన్ని ఏమంటారు? కాబట్టి ఇక్కడ మనం ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తెలుగుదేశం మహానుభావుడు NTR గారి పార్టీ కానీ ఇలా కొంతమంది వచ్చి ఒక సునామీ చూపించారు. వీటన్నిటినీ తలదన్నేలాగా వైసీపీ చూపించారు. అవును. కాకపోతే ఇప్పుడు వీటన్నిటినీ కూడా మర్చిపోయేలాగా టీవీకే పార్టీ చెన్నైలో చూపించింది, అవునా? రేపు దాన్ని మర్చిపోయేలాగా ఇంకోటి వస్తుంది. బట్ అది ఇది కాదు. కానీ ఇది బీజేపీని రీప్లేస్ చేసే సత్తా లేదు ఈ జంజీకి ఉందండి. లేదు. ఇది అపోహ, ఇది కేవలం అపోహ. మళ్ళీ చెప్తున్నా, మన భారతావనిలో భారతీయ జనతా పార్టీ ఈ పార్టీకి సంబంధించి ఓవర్లాప్ చేసే విధంగా ఆ పార్టీ రాదు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో సెంట్రల్లో బీజేపీ పడిపోతుంది అని బలం తగ్గుతుంది. మళ్ళీ ప్రభుత్వం అధికారం క్రియేట్ చేస్తారు గురు. నేను పిల్లవాడు పుట్టాక జాతకం రాసినట్టు ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడు చెప్తా అంటారు. చెప్తా. ఓకే. ఆ టైంలో తప్పకుండా జాతకం రాస్తారు ఎవడన్నా. నేను కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా నేను మాట్లాడు. ఓకే, ఆ టైంలో కానీ ఇప్పుడు ఉన్న స్థితి ఇలానే పెరుగుతుంది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల నుంచి నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దాని మీద యుద్ధం మరింత బలంగా మారుతుంది. ఢిల్లీ వైపు అందరూ చూస్తారు, నాయకుల గుండెల్లో దడపుడుతుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ బలం తగ్గుతుంది. పడిపోతుందా పడదా అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే గురుగారు, అలా అయితే దీని గురించి ఒక్క మాట మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. మేము ఒకప్పుడు ఏదైనా ఆ శాఖలో తప్పు జరిగితే ఆ శాఖ మంత్రి రాజీనామా చేసేవాడు.
కానీ ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం చాలా భారీ ఎత్తున వచ్చింది. ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, మనస్తాపంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలా చేయకూడదా? ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే పోయిన ప్రాణాలు వస్తాయా? రావు, తిరిగి రావు. జరిగిన గొడవలు మళ్ళీ కాకుండా మానిపోతాయా? కానీ తప్పు చేసే బాధ్యత వహించవలసి ఎవరు వహించాలి? ధర్మేంద్ర విద్యాశాఖ మంత్రి. దేశం బయట ఉన్న ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని ఎంచి ఏరి వేటాడి చంపినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంటి దొంగల్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఇంటి దొంగల్ని పట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఓకే, నేను ఓపెన్గానే మాట్లాడతా. ఎందుకని? అక్కడ సరైన విధానం ఉంటే అసలు ఇలా పేపర్ లీక్ అయ్యేదా? అయ్యేది కాదు కదా. అధికారులను అంటామా, ఎగ్జామినర్లను అంటామా, ఇన్విజిలేటర్లను అంటామా, లేకపోతే ఎవరిని మనం క్వశ్చన్ చేస్తాం? ఎవరి వల్ల ఈ పేపర్ లీక్ అయింది అనేది ఇప్పటికీ కనుక్కోలేని అసమర్థత ఉన్న వాళ్ళు ఉన్నారా డిపార్ట్మెంట్లో? సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం పడుతుంది? అందుకని పాపం సర్దుకుపోతుంది. ఈ పేపర్ లీక్ అనే విధానం లోపల ఉన్నవాళ్ళు చేసిన పొరపాటుకి ప్రజల్లో ఉన్న కొంతమంది అమాయకులు ప్రాణాలు తీసుకుంది. అవును కదా. దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు, ఏ రకంగా వాళ్ళకి న్యాయం ఇస్తారు అనేది ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడాల. ఇప్పుడు ఆయన రాజీనామా చెయ్యాలి అన్నాం. ఇప్పుడు పోక్సో కేసు కింద ఒక కేంద్ర మంత్రి కొడుకు అంత పెద్ద తప్పు చేస్తే రాజీనామా చేశారా? యాక్చువల్లీ చేయాలని కొంతమంది అడిగారు కూడా. నేను ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఒకటే మాట, రాజీనామా చేయను. ఎవడు చేయడు. ఎందుకు చేయాలయ్యా? ఎవడో చేసిన తప్పు మేము ఎందుకు చేయాలి? మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు. అంతేగా. మీరు చెప్తే మేము చెయ్యం, మా హైకమాండ్ చెప్తే మేము చేస్తాం అంటారు. ఓకే ఓకే, హైకమాండ్ చెప్పాలి అంతే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బంగారు లాంటి ముఖ్యమంత్రి సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు చెప్పకుండా ఏమైనా చేస్తాడా? గుడ్ స్టూడెంట్. అలాగే అక్కడ కూడా వాళ్ళు చెప్పందే వీళ్ళు చెయ్యరు, వాళ్ళు చెబితే వీళ్ళు వెంటనే చేస్తారు. నీకు ఈ త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని న్యూస్ ఛానల్స్లో అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ ఇంకా టూ ఇయర్స్ ఉన్నప్పుడు చేసేస్తారు. ఇంకా చూద్దాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యార్థులు చల్లారతారు కదా గురుగారు, ఆ జంజీస్ కానీ. ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్ రాజీనామా చేస్తే ఏమిటి లాభం? ఏమిటి లాభం? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. ఆ క్వశ్చన్ పేపర్ని బయటికి తీసుకొచ్చి లీక్ చేసిన వాళ్ళని శిక్షించండి. ఇంతమంది ప్రాణాలు బలిగొనడానికి కారకులైన వాళ్ళని శిక్షించండి. కేంద్ర మంత్రి రాజీనామా ఏంటయ్యా నా బొందా? ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించండి. ఆ తప్పు జరగడం ఇప్పుడు నైతికంగా వాళ్ళంతట వాళ్ళు నా కొడుకు తప్పు చేశాడు, అందుకు బాధ్యతగా నేను ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆకాశంలో ధ్రువతారలాగా వెలిగేవాడు ఒక మంత్రి. నా వల్ల నా డిపార్ట్మెంట్లో కొంతమంది చేసిన తప్పుకి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ భయంకరమైన స్థితికి నేను బాధ్యత వహిస్తూ నా మంత్రి పదవిని నేను రిజైన్ చేస్తున్నాను అని చెబితే ఈయన ఇంకా అద్భుతంగా ఉండేవాడు. అవును కదా. ఉన్ననాళ్ళు ఉందాం మంత్రి పదవిలో, తర్వాత చూసుకుందాం ఏమైతే అయిందో. మనం పెద్దసారి చెప్పాలిగా వీళ్ళంతా ఏంటి అని అనుకుంటే ఎందుకు చేస్తారు రాజీనామా? ఎవడు చేయడు. ఓకే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఏదైనా తప్పుడు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్ని అరెస్ట్ చేసేస్తారు ఇమీడియట్లీ. అవును. మరి ఆ విద్యాశాఖ అడ్మిన్ ధర్మేంద్ర ప్రధానే కదా గురుగారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకోవాలి కదా. నేను అదే అంటున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేద్దామా? తప్పు చేసిన వాళ్ళని కూడా ఎవరైతే రాజీనామా అడుగుతున్నారో వాళ్ళు ఇది కూడా ఎందుకు అడగట్లేదు? మాకు దోషుల్ని మా ముందుకు తీసుకురావాలి, దోషుల్ని కఠినంగా మీరు శిక్షించాలి, మీరు తప్పు చేసినందుకు మీరు రాజీనామా చేయాలని ఇలా చెప్పాలి కాదు. ఇది అందరికి కారణం నువ్వు రాజీనామా చేయి, వాడు ఎందుకు చేస్తాడు? వాడు ఊరికేనా? మోడీ చెప్తే చేస్తాడు, నువ్వు నేను చెప్తే చేస్తాడా? అదే నిజమే. నువ్వు నేను చెప్తే చేస్తాడా? చెప్తే చేస్తాడా? నేను నా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ నన్ను ఎన్నుకున్న ఎంపీని, మా ప్రధాని గారు చేసిన మా కేంద్ర మంత్రిని, వీళ్ళందరినీ కాదని చెప్పి మీ 3000 మంది కోసం నేను చేస్తానా అని అన్నట్ట. మరి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం చెప్పలేము ఆ మాటకి కదా. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ నీట్కి సంబంధించిన పేపర్ లీక్లో ఎవరి హస్తమైతే ఉందో ఆ దోషుల్ని ముందు కఠినంగా శిక్షించాలి. తర్వాత ఆ శాఖకి సంబంధించిన మంత్రులు
మా ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల, వాళ్ళ తెలిసి కానీ తెలియక కానీ జరిగిన తప్పుకి బాధ్యత వహిస్తూ మేము తప్పుకుంటున్నాము అని చెప్పితే అద్భుతంగా ఉంటుంది. ప్రజల దృష్టిలో వాళ్ళు నిజమైన నాయకులు అవుతారు. నాయకు వాస్తవం గురుగారు. ఇది నేను కోరుకుంటాను. యా, సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. సినిమాల వైపు వద్దాం. ఇప్పుడు హాట్ టాపిక్గా నడిచింది రాజకీయం. ఇప్పుడు కొత్తగా ఒక హీరో వెలుగుతున్నాడు గురుగారు. మన రాయచోటి ప్రాంతానికి చెందినవాడు. నేను కూడా ఆ ప్రాంతమే, సుండుపల్లి మండలం నాది. కిరణ్ అబ్బవరం తన పేరు. సక్సెస్ఫుల్ హీరోనా? ఖచ్చితంగా. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఎదుగుతాడా? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే తొక్కేయాలని చూశారుగా లాస్ట్ 2-3 సంవత్సరాలుగా. సినిమాలు రాకుండా చేశారు. సినిమా ఇంకో నిర్మాత అగ్రిమెంట్ చేసుకొని ఇవ్వకుండా ఎన్నో జరిగినాయి. కిరణ్ ఎవ్వడేమన్నా కానీ ఎన్నన్నా కానీ నేను మాత్రం సినిమా హీరో అయి తీరుతాను అని ఖచ్చితమైన కమిట్మెంట్తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అండ్ ఆనాడు జగపతి బాబు, శ్రీకాంత్ ఏ రకంగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ హీరోస్ అయ్యారో, కిరణ్ అబ్బవరం అనే పర్సన్ రానున్న రోజుల్లో ఇప్పుడు యూత్ హీరో ఎలాగా ఉన్నాడో అలా ఫ్యామిలీ హీరోగా డెవలప్ అవుతాడు. చాలా చక్కని లైఫ్ ఉంది. తను చేసిన సినిమా వల్ల నిర్మాత నష్టపోడు. అండర్లైన్ చేసుకో. లాభాలు కోట్లు వస్తాయా, లక్షలు వస్తాయా పక్కన పెడదాం, కానీ నిర్మాత నష్టపోడు, ఖచ్చితంగా నష్టపోడు. కిరణ్ అబ్బవరంతో ఏ నిర్మాత సినిమా తీసుకున్నా ఓ 4 రాళ్ళు కాదు రూపాయల అకౌంట్లో వేసుకుంటాడు. అందరూ అంటారు 4 రాళ్ళు వెనకేసుకున్నారని. లేదు, కిరణ్ అబ్బవరం అనే హీరో కథానాయకుడిగా పెట్టి సినిమా తీసిన ఏ నిర్మాత అయినా చక్కగా కనీసం ఒక 6 అంకెల సొమ్ముని తన అకౌంట్లో వేసుకుంటాడు. ఖచ్చితంగా వేసుకుంటాడు. గురు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీనిలో పెద్ద హీరోలకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే హీరోలు, అన్నీ వాళ్ళే. ఎందుకంటే బయట వాడికి ఎవరికి చేసే దమ్ము లేదు, ధైర్యం లేదు. అందరూ ఒక్కొక్కళ్ళు 600 కోట్లు 700 కోట్లు వేసుకునే కోట్లు. నీ కోటన్నా బాగుంది, ఆ కోటే ఉందో నాకు తెలియదు, కానీ ఈ కోట్లు పెట్టి నిర్మాతలు సినిమాలు ఎక్కడి నుంచి తీస్తారు? కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఇవి కూడా తగ్గుతాయి. చిన్న సినిమాలకి వెబ్ సిరీస్లో వచ్చేటటువంటి విధానానికి, ఓటీటీలో వచ్చేటటువంటి అన్ని రకాల ప్లాట్ఫామ్స్కి ముందు ముఖ్యంగా కళాకారులకి 24 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి 2 పూట్ల అన్నం దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. రానున్న రోజుల్లో మీరంతా చూస్తారు. కిరణ్ అబ్బవరం అనేవాడు మాత్రం చాలా తెలివైన కుర్రాడు. ఖచ్చితంగా ప్రతి సినిమాని యూత్కి బాగా దగ్గరయ్యే విధంగా చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తాడు. తలపొగరు లేని కథానాయకుడు. అవునవును. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఏ హీరోలాగా ఎదిగే ఛాన్స్ ఉంది గురువుగారు? అంటే కంపారిజన్ విత్ ఒక జగపతి బాబులా. ఇప్పుడు అదే చెప్తున్నా. ఆనాడు ఆ 20-25 ఏళ్ళు జగపతి బాబు, శ్రీకాంత్ ఏలేశారు. అవునా? అలాగే కిరణ్ అబ్బవరం అన్నపడేటటువంటి నటుడు ఒక హీరోతో ఈ యూత్ హీరోగానే కాకుండా ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్, లేడీ ఆడియన్స్కి బాగా యాప్ట్ అవుతూ మరింతగా ముందుకెళ్తాడు. చిన్న సినిమాల కథానాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. కాదు గురుగారు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గాసిప్ ఉంది. ఏ హీరో ఎదగాలన్నా ఆ మెగా కుటుంబానికి, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వీళ్ళని దాటి రావడానికి ఎవరికి గట్స్ లేదు. సో దానికోసమే కొంతమంది కుర్ర హీరోలు ఆ చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళనే భజన చేస్తుంటారు, వీళ్ళనే ఆడియోలకి రప్పిస్తుంటారు. లేదా అల్లు అరవింద్ గారిని. భజన లేకపోతే బతికే లేదయ్యా. మరి వాళ్ళు ఎదగలేరంటారా? భజన లేకపోతే బ్రతికే లేదు అక్కడ. దానికోసం మెగా ఫ్యామిలీని భజన చేయాలి. ఉన్నారు కదా, బట్ ఎందుకు మళ్ళీ మెగా కాంపౌండ్ అడ్డం తీసి కలర్ వేసారని నేను కూడా అవి చూపించగలను. నా దగ్గర డబ్బులు లేవు. దాని ఏముంది? ఈ రోజు మనకు నువ్వు లేవా? నువ్వు విలన్గా, నేను హీరోగా సినిమా చేస్తే కనీసం 10 రోజులు ఆడుతుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒకప్పుడు స్పెసిఫిక్గా ఉన్నారు. ఇవాళ ఓటీటీలో వచ్చే ఛానల్స్ చూడు, ఎంత మంచి హీరోలు ఉన్నారు, ఎంత మంచి విలన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, కమీడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఒక్క డిఓపి అంటారు కెమెరా సెగ్మెంట్ని. కెమెరా వల్ల సినిమా బాగుండడాన్ని నేను చూసా. కెమెరామెన్ వల్ల సినిమాలకి ప్రాణం రావడం చూసా. ఆ సస్పెన్సు, ఆ క్రైము, ఆ కామెడీ, ఇవన్నీ కూడా విజువలైజేషన్. దర్శకుడు
కెమెరామ్యాన్, వీళ్ళు లేకపోతే దీనికి తోడు మ్యూజిక్, ఇవి లేకపోతే ఎంత పెద్ద పోటుగాడైనా పోటు పడక తప్పదు. కాబట్టి ఇక్కడ ఆ నందమూరి ఫ్యామిలీ, తర్వాత మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, వీళ్ళ దగ్గర నుంచే ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన బస్సుల్లాగా 20-30 హీరోలు వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇక బయట వాడికి ఎక్కడే వస్తుంది. అందుకే ఏం చేస్తున్నారు, వాళ్ళ పొలాలు, ఇళ్ళు, స్థలాలు అమ్ముకొని ఆ డబ్బులతో ఓ సినిమా తీసి ఆ గొల తీర్చుకుంటున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ముందుకు వస్తున్నారు, కాని వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటున్నారు. అంతే, ఇదే జరుగుతోంది. ఇంకేం జరుగుతుంది? ఓకే, ఇది మాత్రమే జరుగుతుంది. అంతే. కాదు గురుగారు, ఇప్పుడు కెమెరాలు ఉండగా అడుగుతున్నా, ఎంతోమంది వ్యక్తుల భవిష్యత్తుల గురించి చెప్పిన వాళ్ళు మీరు. ఈవెన్ మా కెమెరాల ముందర కూడా మేము ఎంతోమంది గురించి అడిగితే చెప్పిన వాళ్ళు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి గురుగారు. కెమెరా భవిష్యత్ నువ్వు పెద్ద ముండోడివి, నువ్వు అనుకున్నది సాధిస్తావు, అందులో అనుమానం లేదు. ఆల్రెడీ ఆఫ్ ద కెమెరా నేను నీకు కొన్ని చెప్పాను, అవన్నీ ఎలా చెప్పారు అని కూడా అడిగాను. అన్ని అడిగి, అవునా? ఏదైనా అబద్ధం ఉందా? నిన్ను చూస్తే ఫేస్ రీడింగ్ అనుకుందాం, నీ భార్యను చూడలా, నీ బ్రదర్స్ చూడలా, నీ ఇంటిని చూడలా, కానీ అన్నీ చెప్పా. ఏదైనా అబద్ధం ఉందా? ఏమి అబద్ధం లేదు, అది చెప్పండి మళ్ళీ. ఇప్పుడు అదే చెప్తున్నా, నువ్వు ఇక్కడితో ఆగాలని నీకు లేదు. అవును, మరింతగా ఎదగాలనుంది. ఇంకా ఎదిగి ఈ ఛానల్కి ఇంకో ధీటుగా నేను ఎందుకు ఎదగకూడదు? ఈ ఛానల్లో వన్ ఆఫ్ ద పిల్లర్గా ఎందుకు మారకూడదు? మేనేజ్మెంట్లో ఓ 3-4 పిల్లర్లు ఉన్నాయి, నేను కూడా మేనేజ్మెంట్లో ఎందుకు ఒక పెద్ద పిల్లర్గా మారకూడదు? అందుకే నువ్వేం చేస్తావు, నీ వాయిస్తో నువ్వు అందరినీ చంపేస్తావు, మటర్ చేసేస్తావు. నీ వాయిస్తో మొత్తం అందరినీ మటాష్. ఇక ఎవరికి ఆ సయ్యద్దునడుగా చాలే ఇలా అంటే నీకు భగవంతుడు ఇచ్చింది గొంతు, మాట, ఇది నీ ఆస్తి. నీకెన్ని కోట్ల ఆస్తి ఉంటే ఎందుకు ఏడవనా? ఎంత పెద్ద కోట్ల విలువ చేసే ఇల్లుంటే ఏడవనా? ₹1,00,00,000 ఖరీదును చేసే కారు నువ్వు రేపు కొన్నా కూడా ఉపయోగం లేదు. నీ గొంతు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు. ఇలాంటివి సంపాదిస్తూ ఉంటావు, సంపాదించి ఇస్తూ ఉంటావు, సంపాదిస్తూ ఇస్తూ అందరికీ దగ్గరగా ఉంటావు. ఆ గొంతు కాపాడుకుంటే చాలు, ఖచ్చితంగా అదే నీకు ఆ జన్మంతో అన్నం పెడుతుంది. ఇది మాత్రం తథ్యం. ఐస్ క్రీములు బాగా తిను, సాఫ్ట్గా మారుతుంది. అవునా? అవును. సరే, అంటే మీరు చెప్పినారు కాబట్టి ఇంకా మొదలు పెట్టేస్తా గురుగారు. మొదలుపెట్టు. ఎందుకంటే నీకు చాయ్ అంటే బాగా ఇష్టం. అవును, చాలా ఇష్టం. ఆ చాయ్ తాగితే తాగు, కానీ కాస్త అప్పుడప్పుడు ఇది కూడా తింటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా అద్భుతంగా వివరించారు. ఎంతో మంది గురించి చెప్పారు. సో నాకు క్యూరియాసిటీ ఉంది, నా గురించి కూడా తెలుసుకుందామని. సో ఇంకో క్వశ్చన్ అడుగుతా గురుగారు, నేనేమన్నా వెండి తెర మీద మెరిసే ఛాన్స్ ఏమన్నా ఉందా? మరీ బాగుంది. ఇప్పుడు ఫాస్ట్గా కావాలా, స్లోగా కావాలా, టైం వచ్చినప్పుడు కావాలా? ఇప్పుడు చెప్తే బాగుంటుంది గురుగారు. అలా కాదు, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది. వెండి తెర మీద వచ్చే అవకాశం ఉందా? నేను 3 ఆప్షన్. ఏ, ఫాస్ట్గా ఇమీడియట్ ఫాస్ట్ ట్రాక్లో కావాలా? బి, సరే మనం ప్రయత్నం చేద్దాం, వస్తుందా రాదా అని కావాలా? 3, సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది అనే ఆలోచనలో ఉండాలా? ఈ మూడిట్లో నీకు ఏది కావాలి చెప్పు. సమయం వచ్చినప్పుడు అదే. అప్పుడైతే ఓ 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఇందులో ఓ బలంగా మారు. ఓకే, సరేనా? ఇంకొకటి, మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఖాళీ సమయాల్లో అమ్మాయిలకి లైటింగ్ కొట్టకుండా శుభ్రంగా స్టూడియోకి వెళ్ళి ప్రయత్నాలు చేయి, ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో. ఫాస్ట్ ట్రాక్ కావాలనుకో, ఏదన్నా ఒక ఆస్తి అమ్మేసే ₹1,00,00,000 తీసుకురా, నీతో సినిమా తీసేస్తాడు, వాడు వేసేస్తాడు, నీ గొల తీరిపోతుంది. ఓకే, సింపుల్. ఇక్కడ సినిమా అంటే నాన్న కళామ తల్లి. అవును కదా, కళామ తల్లి. ఆ కళామ తల్లి ఏం చేస్తుందంటే తనని తల్లిగా భావించి అందులో ఒకసారి వచ్చిన తరువాత మనలో ఉన్న ఆ కళ, అది నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, రచన కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో మనం ఒక పట్టు సాధించాలి, ఒక పేరు సాధించాలి అనుకున్నప్పుడు ఆ నటరాజుకి, ఆ కళామ తల్లికి మనల్ని మనం అర్పించుకొని మనం చేసే కష్టం, మనం పడే శ్రమ, వీటన్నిటికీ సరైన సమయంలో వాళ్ళు తప్పక మనల్ని అనుగ్రహిస్తారు అనే నమ్మకంతో మనం ఉద్యోగం చేస్తూనే, కష్టపడుతూనే ఆ సెగ్మెంట్లో వెళ్ళే ప్రయత్నాన్ని బలంగా పట్టుకుంటే తప్పక విజయం చేకూరుతుంది. ఓరి వీళ్ళ దుంప కడుపు నిండా తింటేనే కానీ కక్కుస్ కూడా రాదే, కష్టపడకుండా ఏమొచ్చి తస్తుంది నా బొంద కదా. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు గెలవటం అనేది లేట్ అవుతుందేమో కానీ ప్రయత్నంలో గెలుస్తూనే ఉండాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఓకే గురుగారు. గెలుపు ఓటముల్లో ఓటమి అనేది వచ్చింది అంటే మనిషి ఎదుగుదల ఆగిపోయింది.
మనం గెలుస్తూనే ఉండాలి. ఎందులో? ప్రయత్నంలో మనం గెలుస్తూ ఉండాలి. గెలుపు అదే వస్తుంది. అసలు ప్రయత్నమే లేకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది? అవును. గెలవాలి అంటే మన మీద మనకి నమ్మకం కావాలి, ఎస్, మన మీద మనకి చిత్తశుద్ధి ఉండాలి, మన మీద మనకి ఉన్న పట్టు ఉండాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలో మనకి ఎవరు చెప్పక్కర్లేదు. అవును గురుగారు, అల్లుకుపోవాలి తర్వాత మనమే చేస్తాం. అవును. కాబట్టి నీ బాధ్యత వహిస్తూ ఈ ఛానల్కి ఒక పిల్లర్గా మారుతూ, అలాగే నీ ప్రయత్నాన్ని నిజంగా నీకు యోగం ఉంది, ఏ నెగిటివో విలనో ఇన్స్పెక్టర్లో ఇట్లాంటి రోల్ చేస్తావు గ్యారంటీగా, ఆ వైపు వెళ్ళు, చక్కగా చేసుకో. కొంత సమయం ఉంది. ఇగో నువ్వు రేపటికల్లా నువ్వు మెగాస్టార్ అని నేను చచ్చినా చెప్పలేదు, పిచ్చి మాటలు నేను చెప్పను. కానీ ఒకటి కష్టపడు, తప్పకుండా ఫలితం వస్తుంది. ఖచ్చితంగా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. నేను అడిగిన వెంటనే నా గురించి కూడా, అండ్ మరియు మేము పిలిచిన వెంటనే అదే పనిగా చాలా దూరం నుండి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మరోసారి కలుద్దాం, మరో అద్భుతమైన హాట్ టాపిక్ పైన. అంతటి వరకు సెలవు. ధన్యవాదాలు. శుభమస్తు.